హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో తన బలంతో బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, సిపాయి అయినటువంటి మంగళ్ పాండే గురించి తెలుసుకుందాం. మంగళ్ పాండే 19 జూలై 1827న ఉత్తరప్రదేశ్లోని నాగ్వాదా దివాకర్ పాండేకి పుత్రుడిగా జన్మించాడు. చిన్నతనంలోనే శస్త్ర విద్యను నేర్చుకున్నాడు. 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బ్రిటిష్ వారి సైన్యంలో చేరాడు. శస్త్ర విద్యలో అతను కనపరిచినటువంటి ప్రతిభ ద్వారా అతన్ని సైనిక దళ నాయకుడిగా ఎన్నుకున్నారు. సిపాయిల తిరుగుబాటులో మంగళ్ పాండే యొక్క పాత్ర. కలకత్తా దగ్గర బారక్పూర్ వద్ద మార్చి 29, 1857 మధ్యాహ్నం లెఫ్టినెంట్ బాగ్ వద్ద బ్రిటిష్ అధికారిని మంగళ్ పాండే కాల్చి చంపాడు. బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటులో ఆవు కొవ్వు, పంది కొవ్వు పోసిన తూటాలను ఇచ్చేవారు. ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తీస్తేనే అవి పేలుతాయి. మంగళ్ పాండే భారతదేశం యొక్క ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛ, స్వాతంత్రాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేది. బాగ్ను చంపినందుకు గాను అతనిని బ్రిటిష్ వారి న్యాయస్థానానికి తీసుకెళ్తామని చెప్పి దారి మధ్యలో కాల్చి చంపారు.